ఇప్పుడు పూర్వం రోజుల్లో ధ్యానం చేయాలంటే ఏదో అడవులకు వెళ్ళిపోవాలా, ఎక్కడో భార్య బిడ్డలను వదులుకొని ఎంతో దూరంగా వెళ్ళిపోవాలా, ఎన్నాళ్ళు వెళ్ళిపోవాలనే పద్ధతి ఉండేదమ్మా. ఇప్పుడు అలా కాదమ్మా, గృహస్థిగా ఉండి కూడా మన ఇంట్లో నుండి కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు, లేదా మన సమీపంలో ఉండి ఎక్కడికైనా వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం మన సాధన ఎక్కడైనా ప్రారంభించవచ్చమ్మా. ఎక్కడైనా కానీ మనం ధ్యానం ద్వారా అందరూ సిద్ధులు పొందినట్టు మనం కూడా పొందొచ్చు. అంటే మనం ధ్యానం నేర్చుకోవాలంటే కంపల్సరీ మనకు ఒక గురువు అనేది ఉండాలా? గురు సమక్షంలో నేర్చుకుంటే ఇంకా మంచిదమ్మా. ఇంకా మనకి ఎన్నో మనకి మంచి మార్గాలు చెప్తారమ్మా గురువులు. ఆ గురువు సమక్షంలోనే ధ్యానం నేర్చుకోవటం అనేది చాలా మంచిదమ్మా. అంటే ఏ సమయంకి అయితే బాగుంటుంది ధ్యానం చేయడము? అంటే ధ్యానం అంటే మనకి 24 గంటల సమయం ఉంటుందమ్మా ప్రతిరోజుకి. 24 గంటల సమయంలోనే కొన్ని